మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కలయికలో వస్తున్న క్రేజీ చిత్రం విశ్వంబర. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం వస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్కి మిశ్రమ స్పందన వచ్చింది. దాంతో ట్రైలర్ మీద ఫోకస్ పెట్టారు మేకర్స్. త్వరలోనే విశ్వంబర ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశ్వంబర సినిమాలో కూడా ఈ సీజీ వర్క్ పాళ్ళు చాలా ఎక్కువ అని తెలుస్తుంది. సినిమాలో అరకొర ఉంటేనే నిరాశపడుతున్న ఆడియన్స్ దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతున్న సినిమా విషయంలో మరింత ఫోకస్తో ఉంటారు. ఈ క్రమంలో విశ్వంబర టీం విఎఫ్ఎక్స్ వర్క్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది. ఓ పక్క చిరంజీవి బర్త్డే వస్తుంది. ఆగస్టు 22న టీజర్ వదలాల్సి ఉంది. సీజీ వర్క్ మీద సాటిస్ఫై అయితేనే టీజర్ వదలాలని అనుకుంటున్నారట. అదేంటో సినిమా బడ్జెట్ ని కోట్లకు కోట్లు పెట్టి నిర్మాతలు విఎఫ్ఎక్స్ సీజీ వర్క్ విషయంలో ఆడియన్స్ ని తక్కువ అంచనా వేస్తున్నారు. నాసి రకం సీజీలలో లాగిన్ చేద్దామంటూ ఊరుకునే పరిస్థితి లేదు. హాలీవుడ్ సిరీస్లు, యానిమేషన్ మూవీస్ బెస్ట్ సీజీ వర్క్లు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. వాటితో పోలుస్తూ మన సినిమాలను చూస్తున్నారు. ఆ రేంజ్ వర్క్ ఇవ్వకపోయినా బెస్ట్ అనిపిస్తే చాలని అనుకుంటున్నారు. చిరంజీవి విశ్వంబర లాస్ట్ ఇయర్ వచ్చిన టీజర్ డిసప్పాయింట్ చేసింది కాబట్టి ఆ టీంని మార్చి కొత్త టీంతో సీజీ వర్క్ చేయిస్తున్నారు. ఇక బర్త్డేకి రిలీజ్ చేయాలనుకున్న టీజర్లో సీజీ వర్క్ సూపర్ అనిపిస్తేనే వదులుతారట. ఏమాత్రం తేడా ఉన్నా జస్ట్ బర్త్డేకి ఒక పోస్టర్ని సరిపెడతారని తెలుస్తుంది. అయితే టీజర్కే ఇలా వెనుకడుగు వేస్తే సినిమా టైంలో ఎలా అనుకోవచ్చు? ఈ మధ్య టీజర్ ట్రైలర్లోనే సినిమాపై నెగిటివిటీ పెంచేస్తున్నారు. సో విశ్వంబర టీం ఈ విషయాన్ని పరిగణనలో తీసుకొని మంచి అవుట్పుట్ ఇవ్వాలని చూస్తున్నారు. విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ ప్రమోద్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2nd, 3rd వీక్ రిలీజ్ ఉండొచ్చని టాక్. ఇప్పుడు ఆగస్టు 22న చిరంజీవి బర్త్డే సందర్భంగా టీజర్ విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఒక సమస్య, సీజీ వర్క్ సాటిస్ఫై చేయకపోతే టీజర్ని వదలకూడదని డిసైడ్ అయ్యారని టాక్ వినిపిస్తుంది. ప్రేక్షకుల అంచనాలు అతి పీక్లో ఉన్నాయి. చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాకి టీజర్ లేదా ట్రైలర్ బాగలేకపోతే నెగిటివిటీ పెరుగుతుందని ఇప్పటికే చాలాసార్లు చూసాం. కనుక ఈసారి విశ్వంబర టీం ఎటువంటి రిస్క్ తీసుకోవడం లేదు. ఒకవేళ సీజీ అవుట్పుట్ బాగలేదని అనిపిస్తే ఆగస్టు 22న టీజర్ బదులు ఒక పోస్టర్తో సరిపెట్టుకోవచ్చని టాక్. సినిమా మాత్రం మాస్ క్లాస్ ఆడియన్స్ని రెండింటినీ ఎంటర్టైన్ చేసేలా రూపొందుతుంది. త్రిష హీరోయిన్గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ ప్రమోద్ కలిసి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇక రిలీజ్ విషయానికి వస్తే అక్టోబర్ 2 లేదా 3 వారం సినిమాను థియేటర్స్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అసలు టాక్ ఏమిటంటే టీజర్ ట్రైలర్తోనే సినిమా ఓపెనింగ్స్ దాదాపు 50% వరకు డిసైడ్ అవుతాయి. కనుక సీజీ వర్క్ని కాంప్రమైజ్ చేస్తే లాభం ఉండదని టీం క్లియర్గా అర్థం చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లో సీజీ నాణ్యత గురించి ఆడియన్స్ చాలా సీరియస్గా ఉంటున్నారు. ఒక్క లోపం కనిపించినా అది సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ రూపంలో వైరల్ అవుతుంది. అలాంటప్పుడు మెగాస్టార్ సినిమాకి ఇలాంటి నెగిటివ్ వేస్తే దాన్ని హ్యాండిల్ చేయడం కష్టమే. అందుకే ఇప్పుడు విశ్వంబర టీం ఒకే లక్ష్యం పెట్టుకుంది. సీజీ వర్క్ పర్ఫెక్ట్గా చేసి టీజర్తోనే సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. చిరంజీవి బర్త్డే రోజు టీజర్ వచ్చి హిట్ అయితే సినిమాపై ఉన్న నెగిటివిటీ ఒక్కసారిగా పాజిటివ్ హంగామాగా మారిపోతుంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.